హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. ఈరోజు ఈ వీడియోలో రైస్లోకి వేరుశనగ పల్లీల పచ్చడి అయితే చూద్దాము. ముందుగా నిమ్మ సైజు అంత చింతపండును అయితే నానబెట్టుకుందాము. 1 కప్పు పల్లీలను అయితే బాగా వేపుకొని పక్కనైతే తీసుకుందాము. మళ్ళీ ఇంకో బాండల్లో అయితే 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దాంట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలాగే సన్నగా ఇంచుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుందాము. అదే బాండల్లో 2 టమోటాలు అయితే సన్నగా తరుక్కొని వేసుకుందాము. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. ఇది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకునేద్దాము. ముందుగా మనం వేయించుకున్న పల్లీలకైతే పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే మనం ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలని మిక్సీ పట్టుకొని దాంట్లోకి అలాగే పల్లీలు, చింతపండు, అలాగే కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ అయితే కొంచెం బరక అయితే పట్టుకుందాము. అంతేనండి, పల్లీల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.